ఈరోజు వీడియోలో నేను మీకు స్కైఈసీ కంపెనీ గట్టి పెట్ అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను. గట్టి పెట్‌లో ఈ 5 శాచెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 5 శాచెట్స్ మనం ఏందిరా అంటే ఒక్కో శాచెట్ రోజుకొకటి అప్ టు 10 కేజీ. 30 కేజీ వచ్చి 2 శాచెట్స్. క్యాట్స్‌కైతే డైలీ 1 శాచెట్. ఇది ఎందుకు వాడతారు అంటే ఈ డాగ్స్ అండ్ క్యాట్స్ లో గానీ ఏదైనా వామిటింగ్ కండిషన్స్ లో గానీ మోషన్ కండిషన్స్ లో గానీ ఏదైనా వీక్ గా ఉన్నప్పుడు గానీ ఈ షార్టెస్ అయితే వాడతారనమాట. ఇది ఎనర్జీకి ప్లస్ ఈ వామిటింగ్ మోషన్స్ అలాంటివి అయినప్పుడు ఇది ఇచ్చుకుంటే కొంచెం ఎనర్జీ అవుతుంది. ఆ ఇంప్రూవ్ డైజెషన్ కూడా ఇస్తుంది అనమాట. డైజెషన్ కూడా కంట్రోల్ అవుతుంది. ఏదైనా ఫుడ్ ఏదైనా ఫుడ్ అరగకపోయినా ఏదైనా ఫుడ్ ఇండైజెషన్ ఫుడ్ ఏమైనా పెట్టినా ఈ పౌడర్ అనేది ఇచ్చుకుంటే మనము ఆ ఇండైజెషన్ అనేది అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే అంటే దీంట్లో ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ బోత్ ఉంటాయి అనమాట. రెండు ఉంటాయి. ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ రెండు ఉంటాయి. దీంట్లో ఏంద్రా అంటే పార్వో ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. ఈ డాగ్స్ లో కామన్ గా వచ్చేది ఈ వర్షాకాలంలో అయితే పార్వో అని చెప్పి వైరస్ అటాక్ అవుతుంది. ఈ పార్వో వైరస్ అటాక్ అయినప్పుడు డాగ్స్ అనేవి ఫుడ్ అనేది అసలు తిననమాట. ఫుడ్ తిన్నప్పుడు మనకి దానికి మీరు ఏ ఫుడ్ పెట్టినా వామిటింగ్స్ అవుతానే ఉంటాయి. ఆ వైరస్ అనేది అటాక్ అవుతుంది. ఈ వైరస్ ఎందుకు అటాక్ అవుతుంది అంటే వ్యాక్సినేషన్స్ వేయకపోతే టైం టు టైం వ్యాక్సినేషన్స్ అనేది వేయకపోతే ఈ వైరస్ అనేది అటాక్ అయిపోద్ది. ప్లస్ ఇండైజెషన్ ఫుడ్ కూడా పెట్టకూడదు. నాన్ వెజ్ అలాంటివి పెట్టినప్పుడు కూడా ఇది అటాక్ అయిపోతుంది. నాన్ వెజ్ పెడితే కూడా ఇది అటాక్ అయిపోతుంది. నాన్ వెజ్ పెట్టకుండా ఉండాలి. నాన్ వెజ్ పెడితే అదేమవుతుందంటే ఇండైజెషన్ అయిపోయి వామిటింగ్ మోషన్స్ అయినప్పుడు ఆ వైరస్ ఏంద్రా అంటే వీక్ గా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు ఆ వైరస్ అనేది అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ వైరస్ అనేది ఈజీగా అయితే అటాక్ అయిపోతుంది. ప్లస్ గాల్లో కూడా స్ప్రెడ్ అవుతుంది. బయటకు మీరు వాకింగ్ తీసుకెళ్లకుండా ఉంటేనే బెటర్. ఈ రైనీ సీజన్ లో కానీ ఈ సీజన్ లో ఈ వర్షాకాలంలో బయటికి తీసుకెళ్లకుండా ఉండే బెటర్. ఈ వర్షాకాలంలో బయట తీసుకెళ్ళకుండా బెటర్ అన్నమాట. ఈ పార్వో వైరస్ ని మనం కంట్రోల్ చేయాలి. అలాంటప్పుడు కూడా మనకి ఈ ఈ పార్వో వైరస్ ని మనం కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు కూడా అది ఫుడ్ అనేది తిందనమాట. ఫుడ్ తిన్నప్పుడు మనకి ఎనర్జీ కోసం ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఇవ్వడం కోసం మనమైతే ఈ గట్టి పెట్ అనే సాచెట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గట్టి పెట్ సాచెస్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది మార్కెట్ లో అవైలబిలిటీలో ఉంటుంది. 66 రూపీస్ అయితే పర్ సాచెట్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మీకు ఇది చాలా మంది ఏం చేస్తుంటారంటే మన ఇంట్లో ఫుడ్ కానీ అలాంటివి మసాలా ఫుడ్ కానీ నాన్ వెజ్ కానీ అలాంటి ఇండైజెషన్ ఫుడ్ అయితే పెడుతూ ఉంటారు. ఆ ఇండైజెషన్ ఫుడ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వామిటింగ్స్ మోషన్స్ అయిపోయి ఈ పార్వో వైరస్ అని చెప్పి అటాక్ అయిపోతుంది అనమాట. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే మోషన్ రెడ్ కలర్ లో పోతుంది. బ్యాడ్ స్మెల్. ఆ మోషన్ పోయినప్పుడు బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. అది ఫుడ్ మీరు ఏం పెట్టాలనుకున్నా కానీ ఫుడ్ ఏం తినదు. కంటిన్యూస్ గా దానికి ఏంటంటే ఫ్లూయిడ్స్ కానీ సిలైన్స్ కానీ ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ అవి ఒక కంటిన్యూస్ గా 3 to 5 డేస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 3 to 5 డేస్ ఇచ్చుకుంటే అయితే ఆ వైరస్ అనేది మనము సెలైన్ ఐవి అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఈ సెలైన్ అనేది పెడితే ఆ సెలైన్ పెడితే అది రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు దానికి ఫుడ్ ఏం తిందు కాబట్టి అలాంటి సమయంలో కూడా మీకు ఏంద్రా అంటే ఈ గట్టి పెట్ అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఇంప్రూవ్ డైజెషన్ ఈ పార్బో వాటికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఫుడ్ తినకపోయినా ఇది ఏంటంటే ఒక సాచెట్ మీరు 1 అవర్ ఒకసారి కొంచెం 1 అవర్ ఒకసారి 4 మీద అయినా పెట్టవచ్చు. లేదంటే 100 ml టీ గ్లాస్ తీసుకొని వాటర్ లో అయినా మిక్స్ చేసేసి దాంట్లో అయినా కలిపి పెట్టుకోవచ్చు. మిక్స్ చేసేసి పెట్టేసి 1 అవర్ ఒకసారి ఒక హాఫ్ టీ స్పూన్ కలిపేసి పెట్టేసుకుంటే దీనికి ఏంద్రా అంటే కావాల్సిన ఫుడ్ తినకపోయినా ఫుడ్ తిన్నంత ఎనర్జీస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ సాచెట్స్ వాడడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ గట్టిపెట్టి సాచెట్స్ లో అయితే మనకి సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ ఇది ఓన్లీ ఓఆర్ఎస్ కాదు, ఇది ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఉంటుంది. దీని యూసేజ్ వచ్చేసి అప్ టు 10 కేజీకి 1 సాచెట్, 10 to 30 కేజీకి 2 ప్యాకెట్స్ డే. క్యాట్స్ కి అయితే 1 సాచెట్ డే అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదైతే మీకు డాక్టర్ సలహా మేరకు అయితే తీసుకోండి. ఇది ఓఆర్ఎస్ కాదనమాట. ఇది ఓఆర్ఎస్ కాదు, ఓఆర్ఎస్ ఎలక్ట్రోలైట్స్ అండ్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్
దీంట్లో మెడిసిన్ ఉంటుందన్నమాట. ఓన్లీ మన నార్మల్ ఓఆర్ఎస్‌లో వచ్చి ఓన్లీ నార్మల్ ఓఆర్ఎస్సే ఉంటుంది. దీంట్లో వచ్చేసి ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ 2 ఉంటాయి. ఇది పార్వో కేసెస్‌లో గానీ, వీక్‌గా ఉన్న డాగ్స్‌లో గానీ, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న డాగ్స్‌లో గానీ ఇది ఇచ్చుకుంటే చాలా బాగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.